ముందున్న పెన్షన్స్ 2 నెలలు పెంచి 7,000 రూపాయలు ఏదైతే లోటు బడ్జెట్తో మా రాష్ట్రాన్ని మా ప్రభుత్వానికి అందజేసిన గత ప్రభుత్వాన్ని మేము ఒక పక్కలు తప్పులు పట్టినా మేమైతే లోటు బడ్జెట్లో ఉన్నామని చెప్పి ఎప్పుడు నిరుత్సాహపడలేదు. 1వ తారీఖున పెన్షన్లు ఇచ్చినాం, అలాగే ఉద్యోగస్తుల జీతభత్యాలు కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా మా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ మీద మంచి నిర్ణయమే తీసుకుంటుంది. ఆ కుటుంబాలను అయితే దూరం చేసుకునే దానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కలెక్టర్ గారు 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన విధానాలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తనకు నచ్చిన విధానాలు మార్చుకుని ఉంటారు. ఆయన నచ్చింది వాలంటీర్ వ్యవస్థ. ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అది చట్టబద్ధమైన వ్యవస్థ ఏం కాదు. తాత్కాలికంగా వాలంటీర్ అంటే సేవకుడు, సమాజ సేవకుడు. తెలుగుదేశం పార్టీ దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. వాలంటీర్లు అందరితో పనిచేసేదానికి వాలంటీర్లు ఎవరు లేరు. 10 మందితో మీరే రాజీనామా చేసి మూకుమ్మడిగా రాజీనామా చేసినప్పుడు పెడతారు. గతంలో ఇదే ప్రభుత్వము ప్రాంతీయ సభల కంటే టీచర్లను కాయలు పెట్టేసి క్యూ లైన్లో పెట్టినారు. సచివాలయ ఉద్యోగస్తులతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ పని చేయలే. గౌరవంగా వృద్ధులకు సేవ చేసే బృహత్తర కార్యక్రమాన్ని, సభా కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో చేయించింది తప్ప గతంలో మాది టీచర్ల బ్రాంచ్ సభలు కూడా పెట్టలేదు. దయచేసి సభ్యులు గారు అది గుర్తించుకోవాలా. వాలంటీర్ల వ్యవస్థ ఏముంటుంది అనేది ప్రభుత్వానికి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటుంది, ఒక పద్ధతి ప్రకారం పోతుంది. కాబట్టి మీరు పెట్టిన పథకాలన్నీ ప్రభుత్వం కొనసాగించలేదు, మేము పెట్టిన పథకాలన్నీ గతంలో మీరు కొనసాగించలే. ఎమ్మెల్సీ గారు, వాలంటీర్ వ్యవస్థ మీరు ఎలా చేయాలనుకుంటే అది చేయొచ్చు. కాకపోతే మీరు కంటిన్యూ చేస్తామని చెప్పినారు కాబట్టి ఈ ప్రశ్న. తర్వాత 10,000 రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి ప్రశ్న. దాని తర్వాత 50,000 రూపాయలు వాళ్లకు ఉపాధి కలిగించేలా చేస్తారన్నారు కాబట్టి ఈ ప్రశ్న తప్ప మీరు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసిన వాలంటీర్లు పనిచేయడానికి వాలంటీర్లు లేరు కదా. ఇప్పుడు దాని మీద నిర్ణయం తీసుకుని వాలంటీర్లు నియమించుకోవాల్సి ఉంటుంది. అన్నాక పని ఏం జరగాలి కదా. ఓకే, మా కమలాపురం నియోజకవర్గంలో తీసుకుంటే విఎన్పల్లిలో పూర్తిగా ఉన్నారు వాలంటీర్లు. వాలంటీర్లు రిజైన్ చేశారు, చింతకొండలో చేశారు, చెన్నూరులో చేశారు, కొంతవరకు చేశారు. ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు మీరు ఎందుకు వాలంటీర్తో పంచలేదని అనట్లేదు. అది మీరు చెప్పే ఆన్సర్ వ్యాలిడ్ ఆన్సరే. ఏమిటంటే కొన్ని చోట్ల ఉన్నారు, కొన్ని చోట్ల లేరు. కాబట్టి మేము డబ్బు అందరికీ ఇవ్వలేము. వాలంటీర్లతో పెన్షన్లు పనిచేయాలా లేదా అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. మీరు వాలంటీర్లతో పెన్షన్లు పనిచేసినారు, మా ప్రభుత్వం పెన్షన్లు పనిచేయకూడదు, ఇంకో పని చేసుకుంటాం. మేము పెడితే పెన్షన్లు పనిచేయడానికే వాలంటీర్లని కాదు కదా. వాళ్ళ గురించి కూడా వాళ్ళ ప్రైమ్ కర్తవ్యము 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడము. వాళ్ళ కాకుండా సచివాలయం చేతి ఇప్పించుకున్నారు. వెరీ గుడ్. నేను ఫస్ట్ చెప్పాను 98% మీరు ఏం లేదు. ఇది జడ్పీలో మన ఇక్కడ ఉండే వాళ్ళు తప్పకుండా భవిష్యత్తు ఏమిటనేది అంతవరకు తప్ప మీరు ఎట్లయినా ఉపయోగించుకోవచ్చు. బట్ వాళ్ళకు జీవితం ఇస్తామని చెప్పినారు. ఇస్తామని చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాల్సింది అని వాళ్ళ తరఫున విజ్ఞప్తి అండి. తప్పకుండా ఈ క్వశ్చన్ రైజ్ చేస్తాం. 22 నుంచి అసెంబ్లీ ఉంది కాబట్టి తప్పకుండా క్వశ్చన్. థ్యాంక్ యూ.